బీజేపీ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకంటే మహిళలు మనకందరికీ తెలుసు, ఈ దేశంలో పురాణాల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా అన్ని రంగాలలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవతల నుంచి మొదలు పెడితే మనందరం కూడా రోజువారీ కార్యక్రమంలో కూడా దేవుని గుడికి వెళ్ళినా, పూజ చేసినా, భక్తి కార్యక్రమంలో పాల్గొన్నా మరి మహిళలను ముందు పెట్టి కొలిచేటువంటి సాంప్రదాయం ఉంది. మనమందరికి తెలిసి ఎప్పుడు అనుకుంటుంటాం, మనము శ్రీరామనవమికి కళ్యాణం చేస్తాం. ఆ కళ్యాణంలో రాముడు సీతా కళ్యాణం మనం సీతారామ కళ్యాణం అంటాం. అంటే సీతనే ముందు పెడతాం అక్కడ కూడా. అదేవిధంగా పరమేశ్వరుడు గురించి మాట్లాడుతున్నప్పుడు పార్వతీ పరమేశ్వరుడు అంటాం. ఈ రకంగా అన్ని విషయాలలో ఈరోజు మహిళ కీలక పాత్ర పోషిస్తుంది. మన జీవన విధానంలో కూడా, ముఖ్యంగా మన భారతీయ జీవన విధానంలో ఇల్లును నడిపేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ ఇంటి మాతృమూర్తి. భర్త అయినా, కొడుకు అయినా, తండ్రి అయినా, అన్న అయినా చివరకు ఆ అమ్మ దగ్గరికి వచ్చి నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఈ పని ఉంది, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా ఇంట్లో పంచుకున్నటువంటి వ్యక్తి అంటే మాతృమూర్తి. కాబట్టి కొడుకు కూడా ఏదైనా ఇబ్బంది వస్తే తండ్రి దగ్గర పోడు, అమ్మ దగ్గరికి వెళ్తాడు. బిడ్డకి ఏదైనా కష్టం అనిపిస్తే అమ్మకే చెప్పుకుంటారు. కాబట్టి ఆ రకంగా ఈరోజు మన జీవన విధానంలో మహిళలకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నదనే విషయము మనకందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు నేను మహిళా మోర్చా కార్యకర్తలను మనస్ఫూర్తిగా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అనేక ఎన్నికల్లో గాని ఏ పార్టీ కార్యక్రమం ఇచ్చినా, ఏ ఉద్యమం ఇచ్చినా, ఏ ధర్నా చేసినా కూడా మరి అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మహిళా మోర్చా కార్యకర్తలు. ఎన్నికల్లో ఉప ఎన్నికలు వచ్చినా, శాసనసభ ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, లేక ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా మీరందరూ కీలక పాత్ర పోషించారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఒకరోజు 5,000 మంది మహిళలు మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంటి నుంచి బయటకు వచ్చి 5,000 మంది కార్యకర్తలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో మరి ఆ బూత్ కే పరిమితమై, ఏ బూత్ వల్ల ఆ బూత్ పరిమితమై పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఎవరంటే మహిళా శక్తి. కాబట్టి ఆ రకంగా మీరు అన్ని రంగాలలో ఈరోజు మరి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. నేను నిన్న కూడా చెప్పాను, హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, అమిత్ షా దగ్గర MOS గా ఉన్నప్పుడు మరి అమిత్ షా గారు ప్రధానమంత్రి గారి ఆదేశాలతో బార్డర్ ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. అది బంగ్లాదేశ్ బార్డర్ గాని, పాకిస్తాన్ బార్డర్ గాని, చైనా బార్డర్ గాని. ఆ బార్డర్ లో ఒక దగ్గర చూస్తే 50 degrees వేడి ఉంటుంది, మరో దగ్గర చూస్తే మైనస్ లో ఉంటాం మనం చలిలో. మరి అటువంటి ఏరియాలో కూడా ఆడబిడ్డలు భుజాన AK-47 వేసుకుని రాత్రనక పగలనక భారత సరిహద్దులను కాపాడుతున్నటువంటి వ్యక్తులలో ఆడబిడ్డలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని మనం చేస్తున్నాం. ఈరోజు విమానాలు అత్యధికమైనటువంటి ఎయిర్ ఫోర్స్ విమానాలు నడిపేటువంటి కార్యక్రమంలో కూడా ఆడబిడ్డలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పైలట్స్ ఈరోజు మన ఇండియాలో ఉన్నారు. అమెరికాలో డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికాలో కానీ లేకపోతే ఇతర దేశాలలో లేరు. మాక్సిమం పైలట్స్ ఈరోజు ఇండియాలో ఉన్నారు. అనేక దేశాలలో మన దేశంలో ఉన్నటువంటి బాబీ ఉన్నది, ఇక్కడ ఉన్నదా, ఆమె కూడా పైలట్, రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ వచ్చేది, విమానాలు నడిపింది. కాబట్టి అత్యధికమైనటువంటి పైలట్స్ ఈరోజు మన భారతదేశంలో ఎక్కడున్నారంటే ఇండియాలో ఉన్నారన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం.